పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమరం, మహిళా రిజర్వేషన్ల వేదికగా బాబు మాస్టర్ స్ట్రోక్, రాజ్యాంగ ప్రక్రియ, దక్షిణాది నుంచి తొలి అడుగు, రహస్య ఎజెండా, విభజన హామీల ప్రస్తావన, విపక్షానికి సవాల్, వ్యూహాత్మక అడుగులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై మరో కీలక ఘట్టానికి తెరలేవబోతుంది. రాజధాని అమరావతిపై చారిత్రాత్మక తీర్మానం చేసిన కొద్ది రోజుల్లోనే కూటమి ప్రభుత్వం మరొకసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దఫా సమావేశాల ప్రధాన ఎజెండా మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం, కొన్ని రహస్య ఎజెండాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళా సాధికారత విషయంలో దేశంలోని ఏపీని అగ్రభాన నిలపడం పాటు విపక్షాలకు రాజకీయంగా చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ సవరణకు సంబంధించింది కావడంతో ఆర్టికల్ 368 ప్రకారం దేశంలోని కనీసం 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని భావిస్తున్న తరుణంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. దీని ద్వారా మహిళా పక్షపాతిగా తనకున్న ముద్రను జాతీయ స్థాయిలో మరోసారి చాటుకోవాలని ఆయన భావిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రం తీసుకోబోయే కీలక నిర్ణయాలకు ఏపీ అసెంబ్లీ తీర్మానం ఒక దిక్సూచిలా మారుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేవలం రిజర్వేషన్ల ఆమోదానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం మరిన్ని కఠినమైన చట్టాలను ఈ సమావేశంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన వేధింపులు, భద్రతా వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేయాలని కూటమి ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది. తల్లికి వందనం వంటి పథకాల అమలు తీరుతో పాటు మహిళా సాధికారతకు తాము తీసుకుంటున్న చర్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ వేదికను వినియోగించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో విపక్షాలు మహిళా బిల్లుపై రాజకీయ విమర్శలు చేస్తున్న తరుణంలో ఏపీలో మాత్రం ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు తన పట్టును ప్రదర్శించనున్నారు. ప్రత్యేక సమావేశాల వెనుక మహిళా రిజర్వేషన్లతో పాటు ఇతర కీలక అంశాలు కూడా ఉండవచ్చని ప్రచారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ హామీలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఇతర కీలక బిల్లులను ప్రభుత్వం అకస్మాత్తుగా తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుంటేనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చాటి చెప్పడానికి ఇదొక మంచి అవకాశంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి అదనపు నిధుల కేటాయింపు లేదా ప్రత్యేక హోదా తరహా ప్యాకేజీలపై ఏదైనా కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కూడా రిజర్వేషన్కు అనుకూలమని గతంలో ప్రకటించినప్పటికీ అసెంబ్లీ వేదికగా ఆ పార్టీ నేతల గత చరిత్రను తవ్వి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధుల పట్ల వైసీపీ నేతల వైఖరిని చర్చకు పెట్టడం ద్వారా రాజకీయంగా మైలేజ్ పొందాలని కూటమి భావిస్తుంది. చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో వేస్తున్న ఈ మాస్టర్ స్ట్రోక్ విపక్షాలకు పెద్ద సవాల్గా మారనుంది. ఈ సమావేశాలు కేవలం ఒక సాంకేతిక ప్రక్రియ కాకుండా రాబోయే ఎన్నికల సమరానికి రాష్ట్ర భవిష్యత్తుకు ఒక కీలక మలుపుగా నిలవనున్నాయి. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ సర్ప్రైజ్ అంశం ఏమిటనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.